ఆత్మస్వరూపులకు నమస్కారం అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ రోజు వీడియోలోకి రండి. నేను టైలరింగ్, బ్యూటీషియన్, ఎంబ్రాయిడింగ్ అంతా నేర్పిస్తానండి. కోడూరులో ఉన్నప్పుడు నా స్టూడెంట్స్ నాకు ఒక 20 చీరలకు, నాకు కాటన్ చీరలకు వర్క్ చేయించిండ్రండి. ఈ రోజు వాళ్ళ తీపి గుర్తులు, వాళ్ళ కష్టాన్ని నేను కనీసం ఒక 20 ఏళ్ళు కట్టుకుంటానండి శారీస్. మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ళు 30 ఏళ్ళు అయింది. నేను వాళ్ళకు జ్ఞాపకార్థానికి నేను అన్ని అలాగే పెట్టుకొని ఉండ చీరలు. ఒక 10 చీరలు చూపెడతా, వాళ్ళ పేర్లు, వాళ్ళని నేను తలుచుకోవాలనిపించింది. వీడియో చేస్తాంట, మీరు రండి వీడియోలోకి. అమ్మ బుజ్జి, లక్ష్మీగారి పల్లె బుజ్జి నైనా నువ్వు యాడు ఉండేది, యాడండి ఉండేది వెంకటగిరిలో ఉండవు నైనా. నువ్వు 10th క్లాస్ చదివేటప్పుడు నా కాడికి మిషన్ నేర్చుకుంటే దానికి వచ్చినవు. ఈ రోజు నీ కొడుకు CA చేసి జాబ్ చేస్తాడు, నీ కూతురు బీటెక్ చేసి జాబ్ చేస్తాంది నైనా. కానీ నువ్వు నాకు వర్క్ చేసిన శారీ మటుకు అలాగే ఉంది. ఎప్పుడు ఈ శారీ, ఈ కలర్ అంటే చాలా ఇష్టం బుజ్జి, నాకు కట్టుకుంటానే. కానీ నువ్వు చేసిన పనికి ఇది నాకు కావాలి అట్లే అని మళ్ళీ నేను అట్లే పెట్టుకొని ఉండ బుజ్జి. ఇదిగో నువ్వు చేపించిన శారీస్ చూడండి కిందికి. ఇదిగో బుజ్జి, నువ్వు చూసి నువ్వు సంతోషపడతావని నేను ఈరోజు వీడియో తీసాను. నైనా నువ్వే వీడియో తీ మేడం, నువ్వు వీడియో తీస్తే నువ్వు చెప్తే వర్కులన్నీ నేను మళ్ళీ నేర్చుకుంటా అంటాను. నువ్వు ఇప్పుడు పెద్ద అయిపోయినావు కదా నైనా. నీ కొడుకు CA చేసిండు, జాబ్ చేస్తాడు. నీ కూతురు బీటెక్ చేసింది, జాబ్ చేస్తాంది. నువ్వు 10th క్లాస్ అయిపోయినా నుంచి నా కాడికి మిషన్కి వచ్చినావు బుజ్జి. ఇది 30 ఏళ్ళ శారీ. ఇప్పుడు నువ్వు చూడాలా, నీ ఫ్రెండ్స్ కి అందరికి చెప్పాలా బుజ్జి. చూడనైనా శారీ నువ్వు ఎంత నీట్ గా కుట్టించినవో నేను అసలు మర్చిపోలేను. ఈ శారీ అంటే చాలా ఇష్టం మా నాకు. ఎందుకంటే కలర్ గాని, నువ్వు చేసిన వర్క్ గాని, నువ్వు చేసిన వర్క్ కానీ దీని మీద అంత కష్టం ఉంది బుజ్జి. చూడనైనా అట్లే 10 మంది, మొత్తం 20 మంది చేసి ఇచ్చినారండి నాకు. 20 మంది పేర్లు, కొంతమంది పేర్లు ఉండయి చెప్తా. ఇది ఒక అమ్మాయి చేసి ఇచ్చిందండి, రత్నానో ఏదో పేరు. 30 ఏళ్ళు అయిపోయింది కదండి ఈ సంసారం గొడవలో, పేర్లేం మర్చిపోయినానండి నేను. ఇదిగోండి, ఇది ఒక అమ్మాయి చేసి ఇచ్చింది. దీన్ని ఏదో వర్క్ అంటారండి, నాకు ఉండండి రాంగ్ పట్టుకున్నా. ఇదిగోండి శారీ ఎంత ఇట్లా వస్తుంది. ఎక్కువ అప్పుడు నేను కాటన్ చీరలే అండి వర్క్ చేసి ఇచ్చేవాళ్ళు, పిల్లలు నా కాడికి నేర్చుకొని వచ్చేవాళ్ళు. ఇదండి, ఇది పైట కొంగు వస్తుంది. వాళ్ళు ఎంత బాగా అప్పుడు డిజైన్ చేసుకొని నాకు వర్క్ చేసి ఇచ్చిండ్రండి. నేను ఈ రోజు వీళ్ళని మర్చిపోతే అసలు మానవత్వానికి అర్థం ఉండదండి. నాకు శారీ కట్టుకున్నప్పుడంతా వాళ్ళే గుర్తుకొస్తారు. చూడండి, అంతే గురు శిశువుల బంధం అనేది ఏ దానికైనా. చూడండి ఎంత బాగుందో. ఇది ఒకటండి, రత్నాను ఎవరో నాకు గుర్తుకు రాలేదండి. అది ఒక వర్కుల పేరన్నీ ఇంకొక దాంట్లో నేను నేర్చుకుంటే ఇప్పుడు ఉండయండి, అప్పుడు చూపెడతాను మీకు నేను. ఇది ఒక వర్క్ అండి, ఆఫ్ అండ్ ఆఫ్ అని. ఇది గుడికే కాటనే అండి. చూడు, ఇది రాజేశ్వరినో ఏదో చేపించి ఉన్నారు. దగ్గర పెట్టండి, నెమ్మదిగా చూపించండి. ఇదిగోండి, ఇది పళ్ళు చూడండి ఎంత కష్టం అండి. ఈ కాలం పిల్లకాయలు, ఈ కాలం శిశువులు అస్సలు ఏదైనా ఒక గురువు అడిగితే చేసేంత శక్తి లేదండి ఇప్పుడు. అప్పుడు గౌరవం ఉండిందండి, అందుకే వాళ్ళంత బాగా నేర్చుకొని కొవ్వేట్లో ఉండరు. ఎక్కడెక్కడో ఈ రోజు ఫోన్లు చేసి మేడం నేను బాగా నేర్చుకున్నాము అని చెప్తా అంటే నాకు ఎంతో సంతోషం అండి. చూడండి, ఇది పళ్ళు, ఇది ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుంది. చూడండి, ఇది ఒక శారీ రాజేశ్వరినేమో చేపిచ్చినట్లుంది. ఆ వర్కులన్నీ పేర్లు ఉన్నాయండి, నేను పెడతా ఒక రోజు. ఇది ఒక అమ్మాయి సునీతానో ఏమో చేపించిందండి. ఇదేమో గుర్తుంది, కాశ్మీర్ వర్క్ అంటారు దీన్ని. ఇదిగోండి ఈ అమ్మాయి చూడండి పళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వేపించిందండి. అప్పట్లో పోటీ వాళ్ళకు మేడానికి నేను అది చేపియాలా, ఇది చేపియాలా. ఇది పళ్ళు అండి, పళ్ళు చూడు ఒక్కొక్కరు ఒక్కొక్క మోడల్ చేపించారు. ఇది కింద వస్తుందండి ఇలాగా. ఫ్లవర్స్ కూడా దగ్గర ఎంత కష్టం అండి. కాశ్మీర్ వర్క్ అంటేనే కష్టం కొద్దిగా.
మళ్ళా వాళ్ళు మేడానికి ఏం కలర్ ఉండయో ఆ కలర్ వద్దు, వేరే కలర్ తీసుకొని వెయ్యాలా. ఇదిగోండి, ఇది ఒక అమ్మాయి అండి, సరస్వతినో ఏమో ఈ శారీ వేయించిన అమ్మాయి పేరు. చూడండి, గొలుచుకుట్టులో ఆపు గొలుచుకుట్టు అంటారండి. ఇది ఊడిపోదు ఇంకా. మళ్ళీ దీంట్లో 30 ఏళ్ళప్పుడు కుందన వేసిండ్రంటే అలాగే ఉండయి చూడండి. ఇదిగోండి, ఇది పళ్ళు. ఈమె ఒక మోడల్ వేపించింది. చూడండి, ఆఫ్ అండ్ ఆఫ్. ఈ శారీ కలరు టై అండ్ డై చేసింది నేనే అండి. వైట్ తీసుకొని మేము నేర్చుకున్నాము, మా ఆఫీసులో నేను నేర్చుకున్నాము. దీన్ని టై అండ్ డై అంటారు. దీన్ని వైట్ తీసుకొని ఎల్లో వేసుకొని దానికి ఎస్సులు మేము డాట్లు పెట్టింటే ఆ ఎస్సుల్లో కూడా వర్క్ చేపించిందండి అమ్మాయి. రాజేశ్వరినో ఏదో పేరు. చూడండి చూడండి, ఇది ఒక అమ్మాయి అండి, రాజేశ్వరి. ఇది ఖర్చు వర్క్. ఇదిగోండి, ఇది ఖర్చు వర్క్ అండి. ఇది ఒక అమ్మాయి చేసి ఇచ్చిందండి, అమ్మాయి లక్ష్మీదేవి ఏమో. ఇది ఒకటండి. ఇది చూడండి, ఎప్పుడన్నా నువ్వు మ్యారేజ్ డేకి అందుకు కట్టుకోవాలా మేడం అని ఎంత బాగా చేసి ఇచ్చిందంటే, సునీతానో ఏమో అండి అమ్మాయి. ఇది పళ్ళు అండి, దగ్గర ఇది పళ్ళు. ఇది చూడండి, వర్క్ చూడండి, అప్పుడు వర్క్ చూడండి. 30 ఏళ్ళకి అట్లే ఉందండి ఇది. ఆ పిల్లకాయలు ఇంట్రెస్ట్ కు చూడండి, 30 ఏళ్ళు అయింది. నేను ఈ ఊరికి వచ్చి 2018 వచ్చినండి. ఇప్పటికి 17 ఏళ్ళు పూర్తయింది మైదుకూరికి వచ్చి. వీళ్ళంతా అప్పుడు 10th క్లాస్ చదువుతున్న పిల్లకాయలండి. కొంతమంది 8th, పల్లెలూళ్ళు కదండి. సున్నితానేమో అనుకుంటది. ఇదంటే కాటన్ చీర నేను తీసుకున్నా. కాటన్ చీరలు అప్పుడు నాకు డ్రైవాసు రోలింగ్ ఉన్నిందండి. నేను ఎక్కువ ఒక 20 ఏళ్ళు కాటన్ చీరలనే మెయింటైన్ చేసినానండి. నేను కాటన్ చీర తీసుకుంటా చాలు మేడం, మేము వర్క్ చేయిస్తాం. చూడండి ఎంత పళ్ళకు చూడండి, వాళ్ళు ఎంత దగ్గర. ఇప్పుడు చేయాలంటే ఎమ్మింగ్ చేయాలంటేనే మనము బద్ధకంగా ఉండము. చూడండి, ఇది వచ్చి కుమారినో ఏమో, సత్రమో అమ్మాయిది, కుమారి అనుకుంటా అది చేపించింది. ఇది గుడికి అండి టై అండ్ డై మేమే చేసి అప్పుడు బిజినెస్ చేసినాము. కొద్ది రోజులు వైట్ తీసుకొని కలర్ వేసినామండి. ఇదిగోండి, ఏది చేసినా వాళ్ళు చేస్తే చాలు మేము వర్క్ వేపిస్తాం. ఇదిగోండి, ఇది పళ్ళు. నేను ముందే టై అండ్ డై చేసిన దానికి మిర్రలు వేసి ఉండరు. ఇది వచ్చేసి ముడి కుట్టు అంటారండి. కొన్ని గుర్తు ఉన్నాయి నాకు, నేను వేసిన క్లాత్ ఉంది చూపెడతా. ఇది ముడి కుట్టు అంటారు. మిర్రలు చూడండి, ఇన్నేళ్ళైనా ఈ మేఘాన్ని పోలే. ఇదో ఇక్కడ ఉడికే మళ్ళీ గ్యాప్ ఉన్నా ఉడికే వదలలే వాళ్ళు. ఇదిగో ఇది ఇట్లా వస్తాయి. ఇది కూడా ఆపండి. ఇదిగో అన్నిట్లలో మిర్రలు పెట్టేసి వర్క్ చేయించిందండి. కుమారినో ఏదో పేరండి, గుర్తు లేదు. ఇది వచ్చేసి ప్యాచ్ వర్క్ అండి. ప్యాచ్ వర్క్ చీరలు కూడా ఉన్నాయి, చూపెడతా మీకు. ఇంకొక 10 ఉన్నాయి. ఇదిగోండి, ఇది కూడా పెద్ద మిర్రలు చూడండి దగ్గర. ఇది చూడండి, 30 ఏళ్ళైనా వర్క్ యాడే గాని ఎన్నిసార్లు దీన్ని గంజి పెట్టింటానో, ఎన్నిసార్లు దీన్ని రోలింగ్ చేసింటానో. చూడండి, ఎన్ని నిమిషాలు వచ్చిందండి తీసినవా. ఇదిగోండి, ఇట్లా ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుంది. ప్యాచ్ వర్క్ వాళ్ళే ఈ టిష్యూ క్లాత్ తీసుకొని దీనికి స్టిచ్చింగ్ చేసి మళ్ళీ మిర్రల్ చేసి ఇచ్చిందండి. ఈ రోజు ఒక్కొక్కటి చెప్పుకుంటే ఇవన్నీ ఇవే అండి ఆనిముత్యాలు. ఇదిగోండి, ఒక్కొక్క పైటకు ఒక్కొక్క మోడలు.
చూడండి ఎంత బాగో. ఇప్పటికి ఇవి 9 చీరలండి, నేను కట్టుకునింది ఒకటి, 10 చీరలండి. నా కాడ నేర్చుకునే స్టూడెంట్స్ అంతా బాగా నేర్చుకున్నారండి, వాళ్ళ పిల్లలకు ఉపయోగపడినరు. వాళ్ళు ఈ రోజు బాగా ఉన్నంత స్థాయిలో ఉండరు. వాళ్ళకందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ అమ్మా. నాకు శారీస్ స్టిచ్చింగ్ చేయించిన వాళ్ళకందరికీ బుజ్జి చాలా నువ్వు దగ్గరగా ఉన్నవునైనా, నాకు దగ్గరగా నేను వంట చేస్తే నేను చేస్తా మేడం, అవన్నీ ఇప్పుడు నేను చెప్పుకోవాలన్నా నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది బుజ్జి. నీకు కంగ్రాచులేషన్స్ అయినా. అందుకే నీ మంచి మనసుకు నీ బిడ్డలు ఉన్నంత స్థాయికి వచ్చిండ్రు. మీ ఇంటి ఆయన గవర్నమెంట్ జాబ్ వచ్చింది, నువ్వు లక్షణంగా ఉండాలని ఆ పరమాత్మని కోరుకుంటానైనా బుజ్జి.